తెలంగాణలో మళ్ళీ టీడీపీ అడుగులు పడనున్నాయా? లోకల్ బాడీ ఎన్నికలకు టీడీపీ సన్నద్ధం అవుతోందా? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో ఇప్పటికే జోరుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతోంది. పూర్వ వైభవం కోసం టీడీపీ ఇప్పుడు వ్యూహాలు రచిస్తోందా? బలం పెంచుకునే ప్రయత్నాలను చేస్తోందా? పొత్తులతోనా ఒంటరిగానా పోరు అనేదే తేలాల్సి ఉంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీలో అధికారంలోకి రావడంతో మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టాలని తహతహలాడుతోంది తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టీడీపీకి మంచి క్యాడర్ ఉండేది. విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ పెద్ద దెబ్బే తగిలింది. 2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్కే పరిమితమైంది. గ్రేటర్లో మంచి విజయాలు సాధించింది. క్రమేణా పార్టీ ఉనికిని కోల్పోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించింది. అది కూడా ఖమ్మం జిల్లా సత్తుపల్లి, అశ్వరావుపేట స్థానాలు టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత గెలిచిన 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణలో టీడీపీ అనేది లేకుండా పోయింది. మరోవైపు ఏపీలో 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో అక్కడే ఎక్కువ దృష్టి సారించింది. ఒక దశలో తెలంగాణను పూర్తిగా మర్చిపోయింది టీడీపీ. 2023 ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. సీనియర్లు అందరూ ఆ పార్టీని వీడారు. చెప్పుకోదగ్గ నేతలు లేరు పార్టీలో. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టినా 2023 ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిర్ణయం తీసుకోవడంతో టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఏపీలో బలంగా ఉన్న టీడీపీ తెలంగాణలో మాత్రం ప్రభావం చూపలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ తన పాగా వేయాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్నది పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల మాజీ టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డిని మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడిగా తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డిని నియమించారు. ఈ పరిణామాలను చూస్తుంటే తెలంగాణలో టీడీపీని మళ్లీ పట్టాలపైకి ఎక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. టీడీపీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ప్రమాద బీమా పరిమితిని 2 నుంచి 5 లక్షలకు పెంచారు. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పాల్గొనాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి కార్యాచరణ త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. ఇదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. పైగా తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కూడా బాగా జరుగుతోంది. గత ఏడాది చంద్రబాబును వైసీపీ సర్కార్ అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ నుంచి చంద్రబాబుకు మంచి సపోర్ట్ లభించింది. ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణలో పుంజుకోవాలని భావిస్తోంది. గతంలో తెలంగాణలో ఉన్న టీడీపీ నేతలంతా తలో దారి చూసుకున్నారు. ఎక్కువ మంది బీఆర్ఎస్ వైపు మళ్లారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో పేరున్న ఒక్క నేత లేరు. పార్టీ పుంజుకోవాలంటే పేరున్న నేతలు పార్టీకి అవసరం. ఈ దశలో టీడీపీలోకి చేరే నేతలు ఉంటారా అనేదే ప్రశ్న. ఒకవేళ ఉంటే అలాంటి వాళ్లు మళ్లీ బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వస్తారా? ప్రస్తుతం బీఆర్ఎస్ తెలంగాణలో చాలా వీక్గా ఉంది. మరోవైపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక జనసేన బీజేపీతో కలిసే పోటీ చేస్తుందో అనేదే ఇంకా తేలలేదు. ఇంకోవైపు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో కూడా పార్టీని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.